Morning students, chemistry, carbohydrates, right. Carbohydrates topics lo ikkada explain chestunnaru chudandi. Carbohydrates, first of all, what are carbohydrates? Carbohydrates means hydrates of carbon and explain chestunnaru. Hydrates of carbon molecular formula CxH2O taken Y times and explain chestunnaru. Then classification of carbohydrates. Classification of carbohydrates explain చేసిన తర్వాత నెక్స్ట్ explain చేసినటువంటి structural elucidation of carbohydrates structural elucidation of glucose molecule explain చేసిన నెక్స్ట్ క్లాస్ లో explain చేసినటువంటి కాన్ఫిగరేషన్ ఆఫ్ గ్లూకోజ్ కాన్ఫిగరేషన్ డి గ్లూకోజ్ లోనే ఎందుకు ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేసిన నెక్స్ట్ గ్లూకోజ్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఫెయిల్ అవ్వడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి, కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, అవి ఏంటో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నెంబర్ 1, గ్లూకోజ్ డస్ నాట్ ఫార్మ్ అడిషన్ ప్రోడక్ట్ విత్ NaHSO3 అండ్ NH3, అమోనియా అండ్ NaHSO3 సోడియం బైసల్ఫేట్ తోని రియాక్ట్ అవ్వట్లేదు, బై ప్రోడక్ట్ ఫార్మ్ చేయట్లేదు. సో ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఫెయిల్ అవ్వడానికి ఇదొక రీజన్. నెంబర్ 2, టోలెన్స్ రియేజెంట్ తో రియాక్ట్ అవ్వట్లేదు. పాయింట్ నెంబర్ 2. దెన్ ఫెయిల్యూర్ నెంబర్ 3, గ్లూకోజ్ ఫార్మ్స్ 2 ఐసోమరిక్ ప్రొడక్ట్స్ విత్ కార్బోనిల్ రియేజెంట్స్ లైక్ ఫెయిలిన్స్, టోలెన్స్ ఇలాంటి. లాస్ట్ వన్, ద మోస్ట్ ఇంపార్టెంట్, గ్లూకోజ్ మ్యూటారొటేషన్ ని షో చేస్తుంది. మ్యూటారొటేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యూటారొటేషన్, వాట్ ఈస్ మ్యూటారొటేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్స్ అగైన్, గ్లూకోజ్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, కానీ కొన్ని థియరీస్ ఏం చెప్తున్నాయి, కొంతమంది సైంటిస్ట్ ఏం చెప్తున్నారు, గ్లూకోజ్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఫెయిల్ అయింది, దానికి కొన్ని రీజన్స్ చెప్తున్నాం. నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు. బేసిక్గా మెయిన్ రీజన్ ఈజ్ గ్లూకోజ్ సోడియం బైసల్ఫేట్ అండ్ అమోనియా తోటి రియాక్ట్ అవ్వట్లేదు. నెంబర్ 2, టోలెన్స్ రియేజెంట్ తో రియాక్ట్ అవ్వట్లేదు. నెంబర్ 3, 2 ఐసోమరిక్ ప్రోడక్ట్స్ ఏంటో ఈ పెంటాయిస్టైల్ గ్లూకోజ్ ని ఫామ్ చేస్తున్నారు కాబట్టి రియాక్ట్ అవ్వలేదు, ఫెయిల్యూర్. దెన్ మ్యూటారొటేషన్ ని చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ మ్యూటారొటేషన్? ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. rotation. మ్యూటారొటేషన్ means in single word, change in specific rotation with time. What is మ్యూటారొటేషన్? Change in specific rotation. Change in specific rotation in time is called as మ్యూటారొటేషన్. What is మ్యూటారొటేషన్? Change in specific rotation in time is called as మ్యూటారొటేషన్. మ్యూటారొటేషన్ ని స్టేట్మెంట్ గా ఎలా చేస్తున్నాము, డెఫినేషన్ గా ఎలా చేస్తున్నాము. నెక్స్ట్, మ్యూటారొటేషన్ ఎక్స్ప్లెనేషన్ ఎలా. మ్యూటారొటేషన్ మీన్స్, చూడండి, గ్లూకోజ్ లో టూ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ ఉంటున్నాయి. అవేంటి చూడండి, ఆల్ఫా డి గ్లూకోజ్ అంటున్నాం, ఆల్ఫా డి గ్లూకోజ్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దెన్ beta D glucose. 2 types of forms. Number 1, alpha D glucose. Number 2, beta D glucose. Alpha D glucose specific rotation ఎంత ఉంటుందంటే about 112 degrees. 112 degrees. Beta D glucose దీని specific rotation ఎంత ఉంటుందంటే
19 degrees. Specific rotation. Nuta rotation means change in the specific rotation in time is called as Nuta rotation. A Nuta rotation explanation generally glucose has two isomeric forms. They are alpha D glucose and beta D glucose. Alpha D glucose specific rotation about 112 degrees and beta D glucose specific rotation about 19 degrees. This specific rotation ni explain. In two forms ni em chestunnarandi water lo dissolve chestunnam. The two forms of glucose, they are alpha D glucose and beta D glucose are dissolved in water. Water lo dissolve అయినప్పుడు ఏమవుతుందో చూడండి ఈ స్పెసిఫిక్ రొటేషన్ లో చేంజెస్ వస్తున్నాయి ఎంత అంటే చూడండి 52 degrees. What is that? 52.7 degrees ki change అవుతుంది. Both the forms of alpha D glucose and beta D glucose dissolved in water, then changes into 52.7 degrees specific rotation. Rotation about 52.7 degrees. Simple. These two forms ni alpha D glucose specific rotation 112 degrees, beta D glucose specific rotation 19 degrees. ఈ రెండింటిని వాటర్ లో డిజాల్వ్ చేసినప్పుడు దీంట్లో అంటే ఈ స్పెసిఫిక్ రొటేషన్ లో సమ్ చేంజెస్ వస్తున్నాయి. ఆ చేంజెస్ గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతుంది. దీన్ని ఆల్ఫా డి గ్లూకోజ్, బీటా డి గ్లూకోజ్ స్పెసిఫిక్ రొటేషన్ గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది. రెండు ఫార్మ్స్ కూడా వాటర్ లో ఎక్కడికి కాన్స్టెంట్ గా చేంజ్ అవుతుంది. అంత 52.77 degrees దగ్గర అవి ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ఫా డి గ్లూకోజ్ open chain structure of glucose. General open chain structure of glucose is the number of carbons 6 carbons. CH2OH, HOH, OH, HOH, H and OH. Then the open chain structure of D glucose. Clarity kadina. Oxygen paina pair of electrons ఉంటుంది. ఈ pair of electrons ఎక్కడ అటాక్ చేస్తుందంటే ఈ కార్బన్ పైన అటాక్. కార్బన్ పైన అటాక్ చేసినప్పుడు కార్బన్ కి ఆక్సిజన్ ఉన్న డబుల్ బాండ్ అవుతుంది. లైక్ సింపుల్ హైడ్రోజన్ అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ ఆక్సిజన్ పైకి వచ్చినప్పుడు చూడండి H ఇక్కడ OH ఒకసారి రైట్ సైడ్ రాయొచ్చు, ఒకసారి లెఫ్ట్ సైడ్. మళ్ళీ ఒకసారి ఫిఫ్త్ కార్బన్ పైన ఉన్న ఆక్సిజన్ పైన ఉన్న పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ కార్బన్ పైన బాండ్ ఏమవుతుంది ఆక్సిజన్ పైన హైడ్రోజన్ ఆక్సిజన్ పైన. OH లెఫ్ట్ సైడ్ తీసుకోవచ్చు, రైట్ సైడ్ తీసుకోవచ్చు. టూ ఫార్మ్స్ ఎలా కలుగుతాం ఒకసారి OH ని లెఫ్ట్ సైడ్ తీసుకుందాం, నెక్స్ట్ OH ని రైట్ సైడ్ తీసుకుందాం. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది, రైట్ సైడ్. సో ఇప్పుడు OH లెఫ్ట్ సైడ్ తీసుకుందాం. OH H C C C C CH2 OH. ఈ కార్బన్ దీనికి ఫిఫ్త్ కార్బన్ కి వాల్యూ. నెక్స్ట్ OH OH H OH దెన్ H. ఇలా కాకుండా OH ని ఇంకొక సైడ్ అదర్ సైడ్ తీసుకుందాం, రైట్ సైడ్. C C C C C OH and H. H, OH, OH, H, H, OH, H, CH2.
ఇదేంటి చూడండి, మనకు తెలిసిన ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. ఓపెన్ చైన్ స్ట్రక్చర్, ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ డి గ్లూకోజ్. దీన్ని ఏం చేస్తుందని చూడండి, ఎక్కడికి చేంజ్ అయింది, ఫిఫ్త్ కార్బన్ పైన ఉన్న ఆక్సిజన్ పైన ఉన్న పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ దీనిపైన అటాక్ చేసినప్పుడు ఇలా కన్వర్ట్ అవ్వచ్చు, ఇలా కన్వర్ట్ అవ్వచ్చు. సో దీన్ని ఏమంటున్నాను చూడండి, ఆల్ఫా డి గ్లూకోజ్, ఆల్ఫా డి గ్లూకోజ్. దీన్ని ఏమంటున్నాను చూడండి, బీటా డి గ్లూకోజ్, బీటా డి గ్లూకోజ్. జనరల్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ ఈ ఫామ్ లో ఉంది అండ్ ఈ ఫామ్. మనం ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేసాం. వాట్ ఈస్ beta rotation? Change in specific rotation in time is called as beta rotation. అదేంటి చూడండి, generally D-glucose has two isomeric forms. They are beta D-glucose and alpha D-glucose. Alpha D-glucose specific rotation plus 112 degrees. In case of beta D-glucose specific rotation about 19 degrees. Both the forms of alpha D-glucose and beta D-glucose dissolved in water, then changes into 52.7 degrees. Then ఈ two forms ni water లో dissolve plus 112 degrees నుంచి ఇక్కడికి డిగ్రీస్ అనేది ఇక్కడ చూస్తేనే ఏముంటుంది 19 degrees నుంచి ఇక్కడికి. సో అంటే both the reactions are reversible. ఇది beta rotation, the most important reaction. Once again, beta rotation. What is beta rotation? Change in specific rotation in time is called as beta rotation. Generally, glucose has two isomeric forms. They are alpha D-glucose and beta D-glucose. Both the forms are dissolved in water, then changes into specific rotation of each. Generally, open chain structure of glucose specific rotation is about 52 degrees. Here 19, here plus 11. The gradual decrease and increase, nothing but gradual changes of specific rotation is nothing but beta rotation. The beta rotation. The next explains. Right. Next, cyclic structure of glucose. Cyclic structure of glucose. Glucose cyclic structure గా ఉంటుంది అని కొంతమంది సైంటిస్టులు చెప్తారు. అర్థమవుతుంది? గ్లూకోజ్ మనం ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఓపెన్ చైన్ స్ట్రక్చర్ గా ఉండదు, సైక్లిక్ స్ట్రక్చర్ గా మాత్రమే ఉంటుంది అని కొంతమంది. ఎందుకు ఓపెన్ చైన్ స్ట్రక్చర్ గా ఉండదు? గ్లూకోజ్ పైన ఉన్న ఫస్ట్ కార్బన్ పైన ఉన్న ఆల్డిహైడ్ గ్రూప్ ఎలా ఉంది, ఫ్రీగా ఉంది. కానీ కొన్ని థియరీస్ ఏం చెప్తున్నారు, కొంతమంది సైంటిస్ట్ ఏం చెప్తున్నారు చూడండి, గ్లూకోజ్ ఫస్ట్ కార్బన్ పైన ఉన్న ఆల్డిహైడ్ గ్రూప్ ఫ్రీగా లేదు, ఇది సైక్లిక్ గా ఉంది అని కొంతమంది. based on the gamma lactose means the aldehyde group. Gamma means ఇది ఫంక్షనల్ గ్రూప్ అనుకున్నప్పుడు ఇది ఆల్ఫా, ఇది బీటా కార్బన్, ఇది గామా కార్బన్.
గామా లాక్టోన్ మీన్స్ ఈ కార్బన్ కి అండ్ ఈ కార్బన్ కి సైకిల్ ఫామ్ అవుతుంది. నెంబర్ 1 కార్బన్ నెంబర్ 1, కార్బన్ నెంబర్ 2, కార్బన్ నెంబర్ 2, కార్బన్ నెంబర్ 2. లాక్టోన్ మీన్స్ ఫోర్త్ కార్బన్ కి ఫస్ట్ కార్బన్ కి సైకిల్ ఫామ్. గ్లైకోసైడిక్ లింకేజ్ అంటుంది. గ్లైకోసైడిక్ లింకేజ్ దీనిలో ఉన్నటువంటి గామా లాక్టోన్. ఈ గామా లాక్టోన్ ని బేస్ చేసుకొని ఫిషర్ అనే సైంటిస్ట్ ఏం చేస్తున్నాడు అంటే ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్, ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్, గ్లూకోజ్ ఓపెన్ చైన్ గా లేదు, OH and OH ini open chain structure of glucose. Meaning it cyclic structure of glucose meaning it is glucose ఈ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ గా లేదు. ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి, ఫస్ట్ కార్బన్ పైన ఉన్న ఆల్డిహైడ్ గ్రూప్ ఫ్రీగా ఉంటుంది. కానీ యాజ్ పర్ థియరీస్, కొన్ని థియరీస్ ఏం చెప్తున్నది అంటే ఫిషర్ అనే సైంటిస్ట్ ఏం చెప్తున్నట్టే గామా లాక్టోన్ ని బేస్ చేసుకుని అంటే ఈ స్ట్రక్చర్ ని బేస్ చేసుకుని గ్లూకోజ్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ గా ఉండదు, సైక్లిక్ ఫామ్ లో ఉంటుంది అని. సైక్లిక్ ఫామ్ లో ఉంటుంది. ఏ సైక్లిక్ ఫామ్ లో ఉంటుంది అంటే కార్బన్ నెంబర్ 1 అండ్ కార్బన్ నెంబర్ 4 కి లింకేజ్ ఉంటుంది అని. సింపుల్ చాప్. ఓపెన్ చైన్ స్ట్రక్చర్ లో ఉన్న కార్బన్ పైన ఉంది, ఫస్ట్ కార్బన్ పైన ఆల్డిహైడ్ గ్రూప్ ఎలా ఉంది, ఫ్రీగా ఉంది. కానీ ఫిషర్ ఏం చెప్తున్నాడు అంటే ఫ్రీగా లేదు, సైక్లిక్ గా ఉంటుంది ఈ కార్బన్. సైక్లిక్ గా ఎలా ఉంటుందో ఎలా చెప్పినట్టు గామా లాక్టోన్ బేస్ చేసుకుని. గామా లాక్టోన్ అంటే ఏంటంటే కార్బన్ నెంబర్ 1 కి కార్బన్ నెంబర్ 4 కి లింకేజ్ ఉంది. దీన్ని బేస్ చేసుకొని గ్లూకోజ్ స్ట్రక్చర్ ఇలా ఉండదు, ఇంకెలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అంటే సి CH2 OH H OH H OH OH H H OH జనరల్ గా ఓపెన్ చైన్ స్ట్రక్చర్. ఇది ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఇలా ఉండదు. దీన్ని బేస్ చేసుకుని ఈ స్ట్రక్చర్ ఇచ్చినప్పుడు ఎలా ఇచ్చినప్పుడు CHOH ఇలా ఉంటుంది. ఏంటి చూడండి, గ్లూకోజ్ 5 మెంబర్డ్ రింగ్, 5 మెంబర్డ్ రింగ్, గ్లూకోజ్ 5 మెంబర్డ్ రింగ్. అర్థమవుతుంది? సైక్లిక్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ మీనింగ్ ఏంటి, గ్లూకోజ్ సైక్లిక్ గా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? కొన్ని థియరీస్ ఏం చెప్తున్నవి, ఈ ఆల్డిహైడ్ గ్రూప్ ఫ్రీగా లేదు, చైన్ గా ఉంటుంది, ఐ మీన్ రింగ్ గా ఉంటుంది. ఏ రింగ్ గా ఉంటుంది, ఎవరు చెప్పారు అంటే ఫిషర్ అనే సైంటిస్ట్ దీన్ని బేస్ చేసుకొని ఇలా ఉంటుంది. ఎలా ఉంటుంది చూడండి, కార్బన్ నెంబర్ 1 కి కార్బన్ నెంబర్ 4, కార్బన్ నెంబర్ 4 కి లింక్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది, 5 మెంబర్ రింగ్, 1 2 3 4 5 5 మెంబర్ రింగ్, 5 మెంబర్ రింగ్ ఉంటుంది. అర్థమవుతుంది? సో ఇలా ఉండదు, ఇలా ఉంటుంది. బట్ ఓపెన్ చైన్ ఉండదు, సైక్లిక్ స్ట్రక్చర్ గా ఉంటుంది అని ఫిషర్ అనే సైంటిస్ట్ చెప్పినాడు. దేన్ని బేస్ చేసుకొని చెప్పినాడు, గామా లాక్టోన్ బేస్ చేసుకొని చెప్పాడు. దీన్ని ఏమన్నా 5 మెంబర్డ్ రింగ్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ అంటున్నాం. దీన్ని ఇంకా క్లియర్ గా రాస్తాను చూడండి, 5 మెంబర్డ్ ఇవన్నీ కార్బన్స్. కార్బన్ నెంబర్ 1, కార్బన్ నెంబర్ 2, కార్బన్ నెంబర్ 3, కార్బన్ నెంబర్ 4. కార్బన్ నెంబర్ 4 కి ఇక్కడ ఉన్నది ఆక్సిజన్, దేర్ 1 ఇవన్నీ లింక్. కార్బన్ నెంబర్ 4 కి కార్బన్ నెంబర్ 1 లింక్ అయ్యి ఆక్సిజన్ అవుతుంది. ఇలా ఇక్కడ OH H H OH OH H H OH ఇక్కడ కార్బన్ నెంబర్ 4 పైన ఎలా ఉంటుంది, C
నేను క్లియర్గా చెప్తాను. బట్ రింగ్ మాత్రం ఇలా ఉంటుంది. గ్రూప్స్ అన్ని హ్యాష్ నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇలా ఉంటుంది. 5 మెంబర్ రింగ్. 5 మెంబర్ రింగ్ రాయొచ్చు. 5 మెంబర్ రింగ్ కార్బన్ నెంబర్ 1, కార్బన్ నెంబర్ 2, కార్బన్ నెంబర్ 3, కార్బన్ నెంబర్ 4, కార్బన్ నెంబర్ 4 కి ఆక్సిజన్ అండ్ ఫస్ట్ కార్బన్. ఇది మీ బుక్లో లేదు, బట్ చూసుకోండి. ఇది సైక్లిక్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. నెక్స్ట్ క్లాస్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. కొంతమంది సైంటిస్టులు ఏం చెప్పినారు అంటే గ్లూకోజ్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్గా ఉండదు, సైక్లిక్గానే ఉంటుంది, కానీ 5 మెంబర్గా ఉండదు, 6 మెంబర్గా ఉంటుంది. అదే నెక్స్ట్ క్లాస్. ఇక్కడ దాకా ఏం చెప్పినట్టు ఫిషర్ అనే సైంటిస్ట్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్గా లేదు, గామా లాక్టోన్ బేస్ చేసుకొని ఇలా ఉంటుంది, 5 మెంబర్గా ఉంటుందని. నెక్స్ట్ ఇంకొక ఆయన వచ్చిన హార్వర్డ్ అనే సైంటిస్ట్, ఆయన ఏం చెప్పినట్టు అంటే ఓపెన్ చైన్ స్ట్రక్చర్గా ఉండదు కరెక్టే, కానీ 5 మెంబర్గా కూడా ఉండదు, 6 మెంబర్గా ఉంటుంది. అది ఎట్లా ఉంటుందో నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.